వల్లభనేని అరెస్ట్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ ను పోలీసులు ఇప్పుడు విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. అయితే వంశీపై సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసును వెనక్కి తీసుకున్నారు. ఈ మధ్యలో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఈ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ ఇటు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? సత్తాజ్ గన్నవరం దాడి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముఖ్యంగా ఉన్నటువంటి కీలక పాత్ర పోషిస్తున్న ముదునూరి సత్యవర్ధన్ ని ఎట్టకేలకు పోలీసులు రెస్క్యూ చేశారు. విజయవాడ ఏసీపీ కె దామోదర్ ఆధ్వర్యంలో వైజాగ్ నుండి సత్యవర్ధన్ ని పటమట పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోపల సత్యవర్ధన్ తో మాట్లాడుతున్నారు. తమ అన్న కనపడట్లేదు, తమ అన్నని కిడ్నాప్ చేశారు, ఏమైపోయాడో తెలియట్లేదు అంటూ వారి సోదరుడు ముదునూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి వరుస సంఘటనలన్నీ కూడా ఉదయం నుండి మనం చూడొచ్చు. వల్లభనేని వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేయడం కానీ అనంతరం మరలా ఇక్కడికి తీసుకురావడం. ప్రస్తుతం వల్లభనేని వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అతని మీద ఫిర్యాదు చేసినటువంటి ముదునూరి కిరణ్, సత్యవర్ధన్ ఇద్దరు సోదరులు కూడా ఇక్కడ పటమట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ప్రత్యేకంగా వారితో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారా, లేకపోతే అసలు ఈ కిడ్నాప్ అసలు ఏ విధంగా జరిగింది, ఎక్కడ నుండి తీసుకెళ్లారని మనం చూస్తున్నాం. పటమట పోలీస్ స్టేషన్ బయట స్పెషల్ పార్టీ పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వల్లభనేని వంశీ ఎక్స్ఎమ్మెల్యే, గన్నవరానికి మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అటువంటి వ్యక్తి మీద వీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, ఆయనతో పాటుగా మరో 5గురి మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, సో ఏదైనా జరగవచ్చు. పోలీస్ స్టేషన్ వద్ద ముందస్తు భద్రతా చర్యలో భాగంగా ఈ విధంగా వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పటమట పోలీస్ స్టేషన్ లోపల ముదునూరి సత్యవర్ధన్, అట్లాగే వారి సోదరుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నారో ముదునూరి కిరణ్, వారిద్దరి దగ్గర నుండి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకుంటున్నారు. అసలు వైజాగ్ ఎవరు తీసుకువెళ్లారు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అంత గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదును ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఎవరు బలవంత పెట్టారు, వల్లభనేని ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మిగిలిన మరో 5గురు అట్లాగే అదర్స్ అని ఇచ్చారు కాబట్టి, సో వారి ప్రమేయం, ఎవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఏసీపీ దామోదర్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ నుండి అంటే గన్నవరం దగ్గర నుండి వారి ఈ ఇంటికి కూడా వెళ్ళాం. ఉదయం వెళ్తే పూర్తిగా తాళం వేసి ఉన్న పరిస్థితి. విఆర్ఓ సైతం ఇప్పటికే ఏసీపీ దామోదర్ రెవెన్యూ వారికి ఒక రిప్రజెంటేషన్ అంటే అఫీషియల్ లెటర్ ఒకటి ఇవ్వడం జరిగింది. వీరు SC/ST కేసు పెట్టారు కాబట్టి ముదునూరి కిరణ్, ఆ కేసుకి సంబంధించి వీరి కులాన్ని ధృవీకరించాలంటూ కూడా ఇప్పటికే ఏసీపీ దామోదర్ రెవెన్యూ MROకి ఆయన కొత్త రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ముదునూరి కిరణ్ తో పాటుగా అట్లాగే వారి సోదరుడు ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ లో దాడి జరిగిందో, దాడికి గురయ్యాడో సత్యవర్ధన్, వీరిద్దరికి సంబంధించిన కులాన్ని కన్ఫర్మ్ చేయాలంటూ కూడా, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటూ కూడా అటు ఏసీపీ దామోదర్ అడిగారు. దాని వల్ల మాత్రం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే కీలక సెక్షన్ కాబట్టి, SC/ST అట్రాసిటీ యాక్ట్ మీదే ఉంటుంది కాబట్టి, సో దీనికి సంబంధించి ఆ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా, వారి కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో ఉదయం మనం విఆర్ఓతో మాట్లాడించాం. కానీ ఇంటి దగ్గర ఎవరు లేకపోవడంతో అతను కొంత వెనుదిరిగిన పరిస్థితి. సో ఇప్పుడు ఇక్కడ లోపల మీరు చూసిన ఈ ఇన్స్పెక్టర్ లోపల పటమట పోలీస్ స్టేషన్ లో సిఐ రూమ్ లోపల ఏసీపీ దామోదర్ కొంత ఇద్దరు సోదరుల నుండి కూడా, ఇటు ముదునూరి కిరణ్ అలాగే ముదునూరి సత్యవర్ధన్ దగ్గర నుండి కూడా పూర్తి స్థాయిలో అయితే వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా భయపెట్టారు, ఎవరు ముందుగా కాంటాక్ట్ అయ్యారు, ఎవరు ఫోన్ చేయడం జరిగింది, ఏమైనా అమౌంట్ డిమాండ్ చేశారా, లేకపోతే అట్లా బెదిరింపులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సత్యవర్ధన్ అయితే మొత్తం జరిగిన వాస్తవాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ విధంగా తనను ఎత్తుకెళ్ళింది, ఎవరెవరు బలవంతం పెట్టింది, అట్లాగే ఒకవేళ కారులో తీసుకెళ్తే కనుక ఏ కారులో తీసుకెళ్లారు, అసలు ముందు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క దీనికి సంబంధించి అంటే లోపల పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ నుండి సత్యవర్ధన్ కి సంబంధించి అట్లాగే ముదునూరి కిరణ్ ఇద్దరిని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. సో మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ ఇప్పించిన తర్వాత, సో మెజిస్ట్రేట్ ముందు పూర్తి స్థాయిలో అయితే వీరు జరిగిన ఈ కిడ్నాప్ కానీ లేకపోతే ఈ బెదిరింపుల పర్వం మీద
పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ కి చెప్పిన తర్వాత అటు వల్లభనేని వంశీ ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లుగా మన సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో వీరి దగ్గర నుండి నమోదు చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే ఇటువంటి కేసులో తొందరపాటు వల్ల తప్పిదాలు జరిగే అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా ఇక్కడ అయితే కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ముదునూరు కిరణ్ ఇచ్చిన సమాచారం, అట్లాగే కిడ్నాప్ గురైనటువంటి ఈ సత్యవర్ధన్, ముదునూరు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి దీనికి సంబంధించిన వారు ఇచ్చిన వివరాలతో విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ అయితే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో కేసు ఇన్వెస్టిగేషన్ లో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసిన తర్వాత మాత్రం మిగిలిన వివరాలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం కొంత పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసాం, కానీ కేసు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి కాబట్టి, సెన్సిటివ్ కేసు, అందులో పొలిటికల్ ఇది ఉంది కాబట్టి, సో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత వీరిద్దరి నుండి వివరాలు తీసుకున్న తర్వాత సో సెక్షన్లు ఇంకా ఏమైనా అప్లికబుల్ అవుతాయా అనే దాని మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని ఇక్కడ పటమట పోలీసులు కానీ లేకపోతే విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ కానీ ముందుకు వెళ్లే పరిస్థితులు అయితే ఉండవచ్చు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.